ప్యాంట్ వెనక పాకెట్లో పర్స్ పెట్టుకుంటున్నారా? బీ కేర్ఫుల్. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వెన్ను నొప్పితో బాధపడుతూ ఉంటున్నారు. ఆఫీసులో లేదా ఇంట్లో కూర్చునే విధానంలో మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. అలాగే రాత్రి నిద్రపోయే విధానం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. దీంతో నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి మందులు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇది తాత్కాలికంగా ఉపశమనం కలిగించిన కొంతకాలం తరువాత తిరిగి సమస్య వస్తుంది. కానీ మీకు తెలుసా, తప్పుడు యాంగిల్లో కూర్చోవడం మాత్రమే కాదు, మీ వెన్ను నొప్పికి మనీ పర్స్ కూడా కారణం కావచ్చు. అవును, ముఖ్యంగా పురుషులలో ఈ సమస్య చాలా సాధారణం. ప్యాంటు వెనక జోబులో పర్సు ఉంచిన వారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. ఇటీవల అమెరికాలో ఒక విశ్వవిద్యాలయంలో పరిశోధకులు ఈ విషయంపై అధ్యయనం నిర్వహించారు. పర్సు ప్యాంటు వెనక జోబులో ఉంచడం వల్ల చాలామందికి కాళ్ళు నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు సంభవించినట్లు గుర్తించారు. డాక్టర్ల మాటలో చెప్పాలంటే, వెనక జోబు ఎక్కడ ఉందో అంటే సరిగ్గా ఎక్కడ పర్స్ పెడతామో అక్కడే తుంటి ఎముక భాగపు నరాలు ఉంటాయి. ఇలా పర్సు జోబులో పెట్టుకొని రోజంతా ఉండటం వల్ల తుంటి ఎముక భాగపు నరాలపై, దాని అనుబంధ కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఎక్కువ కాలం ఆ ఒత్తిడిలో ఉండటం నరాలను దెబ్బతీస్తుంది. ఇది వెన్ను నొప్పిని కలిగిస్తుంది. అలాగే మెడ నొప్పి, ఎముక సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి? అన్నిటిలో మొట్టమొదటిది వెనుక జోబులో పర్సు పెట్టే అలవాటును మానేయాలి. ఇలా చేస్తే సగం సమస్య తీరుతుంది. వెనుక జోబులో తేలికపాటి వస్తువులు, కాగితం లేదా పెన్ను వంటివి పెట్టుకోవచ్చు. బదులుగా పర్సుని ముందు జోబులో లేదా భుజం భాగంలో ఉంచడం మంచిది. ఇలా చేస్తే దొంగల నుంచి మీ వాలెట్ కూడా సురక్షితంగా ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు మాత్రమే మెడిసిన్ తీసుకోవాలి. అవసరమైతే వైద్యుని కూడా సంప్రదించాలి. వెచ్చని నీటితో స్నానం చేసిన ప్రయోజనం ఉంటుంది. అవసరమైతే నీటిలో కొద్దిగా ఉప్పు జోడించి స్నానం చేయవచ్చు. సాధారణ శారీరక వ్యాయామం కూడా చెయ్యాలి. ఇది దెబ్బతిన్న కండరాలను తిరిగి సక్రియం చేస్తుంది. సమస్య కూడా తక్షణమే తొలగిపోతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.